బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత నిన్న రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ బయలుదేరి వెళ్లారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం కూడా ఆయన వెంట వెళ్లింది. 3 రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం పెట్టుబడుల విషయమై చర్చించనున్నారు. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్ వెళ్తారు. గత పర్యటనలో ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత నిన్న రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ బయలుదేరారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆయన వెంట వెళ్లింది. 3 రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం పెట్టుబడుల విషయంపై చర్చించనున్నారు. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్ వెళ్తారు. గత పర్యటనలో ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకున్నాం. శ్రీకాంత్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం శ్రీధర్ బాబుతో పాటు ఇంకా ఎవరెవరు వెళ్లారు? పెట్టుబడుల సమీకరణే ప్రధాన లక్ష్యంగా ఈ టూర్ అయితే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు సింగపూర్ లో పర్యటిస్తారు. తర్వాత దావోస్ లో 3 రోజులు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. అయితే ఈ 3 రోజుల పాటు నిన్న 10 గంటల బయలుదేరి వెళ్ళారు సింగపూర్ లో 3 రోజులు పర్యటిస్తారు. మెయిన్ గా ఆయన వెంట సీఎం వెంట పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఆ పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు జయేష్ రంజన్ తో పాటు పలువురు సీఎం సెక్రటరీకి సంబంధించి రెడ్డి పలువురు అధికారులు ఉన్నారు సీఎం వెంట. అయితే ఈ నెల 17, 18, 19 ఈ 3 రోజుల పాటు సింగపూర్ లోనే పర్యటిస్తారు. ఆయన రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి పలువురు కంపెనీలతో మెయిన్ గా ఆయన సంప్రదింపులు జరుపుతారు. అయితే ప్రపంచంలోనే ప్రసిద్ధిగా పేరొందినటువంటి సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉందో దాన్ని సందర్శించి దానికి సంబంధించి నైపుణ్య అభివృద్ధికి సంబంధించి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు కావచ్చు, అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, వాటిని అధ్యయనం చేస్తారు. రాష్ట్రంలో కొత్తగా ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో తెలంగాణ ఇంజనీరింగ్ స్కిల్ యూనివర్సిటీకి వారి సహకారం అందించాలని చెప్పి కోరనున్నారు. దాంతో ఐటీతో ఓ ఒప్పందం చేసుకోబోతున్నారు. సింగపూర్ లో రివర్ ఫ్రంట్ ను సందర్శిస్తారు. మెయిన్ ఇక్కడ మూసి పునరుజ్జీవం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తున్న నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందున అక్కడ రివర్ ఫ్రంట్ ఏరియా అభివృద్ధిని దాన్ని పరిశీలించి దానికి సంబంధించి వివరాలు తెలుసుకొని అక్కడ ఒక స్టడీ టూర్ లాగా చేయనున్నట్టుగా తెలుస్తుంది. సింగపూర్ పర్యటన ఈ 3 రోజుల పాటు బిజీగా సాగనుంది. 17, 18, 19 ఈ 3 రోజుల పాటు 21వ తేదీన దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో 20వ తారీఖు నాడు అక్కడ చేరుకుంటారు. 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఈ 3 రోజుల పాటు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025 గత ఏడాది పాల్గొన్నారు సీఎం. ఈ ఏడాది కూడా పాల్గొనబోతున్నారు. ఈ 3 రోజుల పాటు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. పెట్టుబడుల లక్ష్యంగా ఈ సదస్సు ఉండబోతుంది. మెయిన్ గా ఇండస్ట్రీస్ కి సంబంధించి ఉన్న నేపథ్యంలో ఆ ఇండస్ట్రీస్ కి సంబంధించిన మంత్రితో పాటు సంబంధిత అధికారులు ఆయన వెంట ఉన్నారు. మెయిన్ గా ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు సంబంధించి మెయిన్ గా ఈ టూర్ లో ఆ పెట్టుబడుల లక్ష్యంగా రేవంత్ టూర్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.